ఈ వీడియో ఏంటంటే, ఏముంది చూస్తేనే అర్థమైపోతుంది గదా! యాక్చువల్‌గా షాపింగ్ గురించే వీడియో. మన లేడీస్‌కి ఎన్ని శారీస్ ఉన్నా, ఎన్ని డ్రెసెస్ ఉన్నా, షాపింగ్ అంటే ఒక పిచ్చి గదా! సో, అందులో శ్రావణ మాసం గాబట్టి, నేను గూడా వరలక్ష్మి వ్రతానికి ఏదైనా ఒక శారీ తీసుకుందామని జెప్పి అలాగ షాపింగ్‌కయితే వెళ్ళాము. సో, లాస్ట్ టైం మిస్సమ్మలో ఒక శారీ తీసుకున్నాను గదా! ఆ శారీ తీసేటప్పుడే నేను ఇంకొక శారీ చూసాననమాట కలంకారీ ప్రింట్. సో, అప్పుడు నాకది బాగా నచ్చింది. అదేమైనా దొరుకుతుందేమో, ఇంకేమైనా కొత్త కలెక్షన్స్ ఏమైనా వచ్చాయా అనేసి నేనైతే వచ్చాను. ఇంక లోపలికైతే వచ్చేసాము. సో, ఇక్కడ చూడండి ఎంతమంది ఎక్కడ పట్టినా శారీసే అనమాట. వచ్చేసాను గదా అని జెప్పి ఒక లుక్కేస్తున్నాననమాట అంతా ఫ్లోర్ అంతా. అమ్మ ఏడ పట్టినా ఏంది ఇన్నిన్ని గుట్టలేసినారు అని జెప్పి ఊరికే అట్లా వెళ్ళి ప్రతి ఒక్క శారీని చూస్తున్నాననమాట. జస్ట్ శారీ ఎంత, ఈ ప్రైస్ ఏంటి అని. బట్ ఇవన్నీ ఓల్డ్ మోడల్సే. అయైతే ఏమి కొత్త మోడల్స్ ఏం కాదు. మీకేమైనా అనిపించిందా ఈ కొత్త మోడల్స్ అని? మన లేడీస్‌కేమో ఎన్ని శారీస్ ఉన్నా మనం కొత్తగా షాపింగ్ చేయాల్సిందే. అందులో శ్రావణ మాసం వస్తుందంటే మనకు కొత్త చీరలు ఉండాల్సిందే కదా! ఆ బాధ మనకొక్కటే తెలుస్తది. అబ్బాయిలకి ఏం తెలుస్తది చెప్పండి. ఎన్ని చీరలున్నా కొనుక్కున్నారు అంటారు కానీ మనకు తెలుస్తది శ్రావణ మాసం అంటే మనకి కొత్త కొత్త చీరలు కావాలి అని. ఆ బీరువాలో ఎన్ని కొత్త చీరలున్నా సరే ఇంకో కొత్త చీర కొనాలి అనే ఫీలింగే వస్తదనమాట. సో, అలాగా నాకు కూడా అనిపిస్తే నేనైతే మిస్సమ్మలకి వచ్చేసాను. నేను మా అత్త వాళ్ళైతే వచ్చేసామనమాట. నేను తీసుకున్న శారీ గూడా నేనైతే ఈ వీడియో లాస్ట్‌లో అయితే పోస్ట్ చేస్తున్నాను. 3 మినిట్సే గదా! మిస్ కాకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమైనా మంచి మంచి శారీస్ ఏమైనా ఉన్నాయా? అని జెప్పి జస్ట్ ఒక లుక్కేస్తున్నాననమాట. ప్రతి చోట అక్కడ, ఇక్కడ అంతా తిరిగి తిరిగి. అక్కడ అంతా చూసాను. నాకైతే అంతగా ఏం నచ్చలేదనమాట. చూశాను కదా! ఎన్ని శారీస్ చూపిచ్చానో, ఆ శారీస్‌లో ఏవి నాకు నచ్చలేదు. ఇంకా ఎన్ని మనకెందుకులే మనం నచ్చిన దగ్గరికే ఎళ్ళిపోదాం అని జెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాననమాట. ఇక్కడ గూడా చూడండి ఎన్ని శారీస్ ఎలా ఎలా ఏసేసారో పాపం వాళ్ళకి సర్దుకునే దానికి కూడా టైం లేనట్టుంది. మొత్తం చీరలన్నీ ఎక్కడ ఆ ఫ్లోర్ అంతా ఎక్కడ పట్టినా అట్లాగే వేసేసున్నారనమాట చీరలు. సేమ్ ఇలాంటిదే బాందిని చీర అని చెప్పి మేము పైన చూసామనమాట. సేమ్ మిస్సమ్మలోనే పై ఫ్లోర్‌లో వెళ్లి చూసాము. జస్ట్ ఊరికే ఎలాగుంటుంది అని. అక్కడికి వెళ్ళి ఎంత ఈ బాందిని శారీ అని అడిగితే 17,000 అని చెప్పారనమాట. 17,000 అనేసి మేము ఒక్కసారి అలా షాక్ అయిపోయి ఒక స్మైల్ అయితే ఇచ్చుకొని 17,000 సర్లే అయితే మా మ్యారేజ్‌కి కూడా మేము అంత పెట్టి కొనుక్కోలేదులే అనేసి వచ్చేసాం వెనక్కి. ఇది ఏదో కొత్తగా ప్రింట్ అంట. చూడండి అక్కడ ఏమైనా ఉందా అసలకి? అది కూడా 3,000 చిల్లర ఎంతో చెప్పిందనమాట. అదేమో నాకు క్రేప్ శారీ లాగా ఉండింది. ఇంక సర్లే అనేసి నాకెందుకులే అది సెట్ అవ్వదని చెప్పేసి ఇంక నేను కామ్‌గా అయిపోయి, నేనైతే ఇంకా కలంకారీయే తీసుకున్నా. అప్పుడు నేను ఏదైతే చూసానో అదే సేమ్ అక్కడ ఉండిందనమాట. నా కోసమే ఉండింది అని చెప్పేసి నేనైతే ఆ శారీయే తీసుకున్నాను. ఇవైతే నచ్చుతున్నాయి గానీ అయేం పెద్ద అంత ఏం లేవు గదా! అందుకని నేను తీసుకోలేదనమాట. సో, మొత్తం చూసి చూసి నాకైతే ఈ శారీయే నచ్చింది. అప్పుడు చూసింది ఈ శారీ అనమాట. సో, నాకది నచ్చిందని చెప్పి నేను అదే తీసుకున్నాను. మీకెలా అనిపిచ్చింది? శారీ బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా డైరెక్ట్‌గా అయితే ఇంకా చాలా చాలా బాగుంది. ఇంకా శారీ అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. నా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. బాయ్ బాయ్.